టెన్షన్ వాతావరణం నెలకొంది. డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని కొందరు ప్రజలు నిరసన తెలిపారు. నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే దిలావర్పూర్ మండల కేంద్రంలో గత ప్రభుత్వ హయాంలో 32 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించారు. వాటికి పనులు పూర్తి కాకపోవడంతో లబ్ధిదారులకు అందజేయడంలో ఆలస్యం జరిగింది. దీంతో గ్రామంలోని పేదలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇళ్లను అందజేయకపోవడంతో గత 20 రోజుల క్రితం తాళాలు పగలగొట్టి ఇళ్లలో నివాసం ఉంటున్నారు. దీంతో ఉదయం కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ ఆధ్వర్యంలో ఇళ్లను ఖాళీ చేయించేందుకు పోలీసుల సహకారంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. తాము గత 20 ఏళ్లుగా అద్దె ఇళ్లలో ఉంటున్నామని, తమకు ఇళ్లు కేటాయించకపోవడంతో ఇక్కడ నివాసం ఉంటున్నామని పేదలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇల్లు నిర్మించినా తమకు కేటాయించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి ఇళ్లను విడిచిపెట్టి వెళ్లేది లేదని బైఠాయించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ స్వాతి మాట్లాడుతూ ఇంటి పనులు పూర్తవ్వలేదని, ఈ కారణంతోనే కలెక్టర్ ఆదేశాల మేరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఖాళీ చేయిస్తున్నట్లు తెలిపారు. పనులు పూర్తవగానే లబ్ధిదారులను గుర్తించి ఇళ్లను కేటాయిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఈ 2 వరకు 2 BHK కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. బట్ ఇంకా పూర్తి కాలేదు. డ్రైనేజ్ కానీ, కరెంట్ కానీ, వాటర్ కానీ ఏమీ ఇంకా రాలేదు. కానీ 6 తారీఖు నుంచి ఇక్కడ వీళ్ళు అక్రమంగా ఇల్లు ఆక్రమించుకుని ఇంట్లో ఉంటున్నారు. వీళ్ళకి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మేము వచ్చి చెప్పడం జరిగింది, ఇల్లు ఖాళీ చేయండి, వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ప్రకారంగా వీళ్ళకి ఇల్లు అలాట్మెంట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయినా కానీ వీళ్ళు వినలేదు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు వీళ్ళందరికీ చెప్తున్నాము మేము. సో మేము బలవంతం ఏం చేయట్లేదు. వాళ్ళు మాత్రం స్వచ్ఛందంగా వాళ్ళు వెకేట్ చేస్తున్నారు. కూడా ఇల్లు ఏవైతే ఉన్నాయో మేము వాళ్ళతో ఆదిలాబాద్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని కొందరు ప్రజలు నిరసన తెలిపారు. నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే దిలావర్పూర్ మండల కేంద్రంలో గత ప్రభుత్వ హయాంలో 32 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. వాటికి పనులు పూర్తి కాకపోవడంతో లబ్ధిదారులకు అందజేయడంలో ఆలస్యం జరిగింది. దీంతో గ్రామంలోని పేదలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఇళ్లను అందజేయకపోవడంతో గత 20 రోజుల క్రితం తాళాలు పగలగొట్టి ఇళ్లలో నివాసం ఉంటున్నారు. దీంతో ఉదయం కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ ఆధ్వర్యంలో ఇళ్లను ఖాళీ చేయించేందుకు పోలీసుల సహకారంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఏళ్లుగా అద్దె ఇళ్లలో ఉంటున్నామని, తమకు ఇళ్లు కేటాయించకపోవడంతో ఇక్కడ నివాసం ఉంటున్నామని పేదలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇళ్లు నిర్మించిన తమకు కేటాయించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి ఇళ్లను విడిచిపెట్టి వెళ్లేది లేదని బైఠాయించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ స్వాతి మాట్లాడుతూ ఇంటి పనులు పూర్తవ్వలేదని, ఈ కారణంతోనే కలెక్టర్ ఆదేశాల మేరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఖాళీ చేయిస్తున్నట్లు తెలిపారు. పనులు పూర్తవగానే లబ్ధిదారులను గుర్తించి ఇళ్లను కేటాయిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు.